సో మనం గమనించినప్పుడు ద మెయిన్ వర్డ్ ఆఫ్ గాడ్, టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్రమ్ ద థీమ్. మనం చూసినప్పుడు గాడ్ గివ్ ఎ విజన్ టు హిస్ చోజన్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుడు తను ఏర్పరచుకున్న దైవజనులకు దర్శనమును దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. He gives a vision to the leader, he gives a vision to the pastor, he gives a vision to the chosen people of God. దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజలకి దేవుడు దర్శనమును దేవుడు అనుగ్రహిస్తాడు. Where there is a vision, there shall be the provision. ఎక్కడ దర్శనం ఉంటుందో అక్కడ సమకూర్పు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దర్శనమును దేవుడిచ్చినది, సమకూర్పు కూడా దేవుడే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. Nobody provides for us in this world. ఎవరు కూడా మనకు సహాయము చేయరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే if we are chosen by God, our provision comes from God alone. దేవుని నుండి మాత్రమే మనకు దేవుడు సహాయమును, సమకూర్పును, వనరులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. In times we see in the Bible there are many men of God. అనేక దైవజనులు లేఖన భాగములో మనకు కనబడతారు. God gave a vision to Noah, God gave a vision to Moses, God gave a vision to Nehemiah. మనం చూసినప్పుడు వీరందరికీ కూడా దేవుడు దర్శనాలను దేవుడు ఇచ్చాడు. దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు they did not question God, how it happens, ఎలా జరుగుతుంది ప్రభు అని వారు దేవుని ఏమి ప్రశ్న అడగలేదు. ఈ దినమున వాక్యం చెప్తా ఉంది, if really God has given a vision for us to do something, ఒక మంచి పని, ఒక కార్యం మనం చేయటానికి గనుక దేవుడు దర్శనం ఇస్తే దానికి కావలసిన వనరులన్నిటినీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ఆ మనస్సు, ఆ హృదయం దేవుడే జనులలో ఆ ప్రేరేపణ దేవుడు అనుగ్రహిస్తాడు. గో అని దేవుడు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని దినమున మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం గమనించినట్లయితే నెహెమీయా గ్రంథంలో 2వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ అద్భుతమైన దర్శనములు దేవుడు నెహెమీయాకు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. Somebody read for me. నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిది, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనం కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకుని. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఒక దర్శనమును దేవుడు నెహెమీయాకు దేవుడు ఇచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. He heard a voice about the safes and the safes of Jerusalem city. యెరూషలేము యొక్క క్షేమ సమాచారమును గురించిన వర్తమానమును అర్తహషస్తు రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి నెహెమీయా గారు గిన్నెను అందించేవాడిగా ఉన్నటువంటి అతనికి ఒక సమాచారం తెలిసింది. ఏమిటి అంటే దేవుని పరిశుద్ధ పట్టణం అయినటువంటి యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోయినట్టుగాను, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినట్టుగా అక్కడ ఉద్యోగమును చేస్తూ ఉన్నటువంటి నెహెమీయాకు వర్తమానం వచ్చిందని మనం చూస్తాం. ప్రియ దేవుని సంఘమ, దేవుడు ఎవరితో మాట్లాడాలో వారితోనే దేవుడు మాట్లాడతాడు. ఎవరికి దేవుడు దర్శనం ఇవ్వాలో దేవుడు వారికి దర్శనమునిస్తాడు. ఎందుకనంటే వాక్యం అంటుంది, యూ డిడ్ నాట్ చూస్ మీ, ఇట్ ఈస్ మీ హూ హ్యావ్ చోసన్ యు అని అంటాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని అన్నాడు. ఏర్పరచుకున్న దేవుడు ఊరికేనే ఏర్పరచుకోలేదు, పని పాట లేకుండా ఏర్పరచుకోలేదు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు అని అంటే ఆ వ్యక్తి ఎడల దేవుడు ఒక గొప్ప పనిని, ఒక గొప్ప సంకల్పమును, ఒక గొప్ప ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, అదంతా నేను చెప్పడానికి సమయం లేదు కాబట్టి, when he felt about the news about the Jerusalem city, the walls have been collapsed and the doors were set on fire అని విన్నప్పుడు just he went on the knees. ఏం చేశాడు అంటే మోకాళ్ళ మీద మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, the fasting and the prayer that Nehemiah did
in spite of doing a responsible job, ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖమంతా కూడా మనోవేదనతో ఉండిందని మనం చూస్తాం, విచారముతో ఉండింది అని మనం చూస్తాం. అలాంటి ముఖముతో, అలాంటి విచారముతో ఉద్యోగం చేయకూడదు. ఎందుకంటే అది రాజుగారి దగ్గర ఉద్యోగం. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, ఎనీథింగ్ దట్ కింగ్ హ్యాస్ టు ఈట్, ఎనీథింగ్ దట్ కింగ్ హ్యాస్ టు డ్రింక్, ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ అప్రూవ్డ్ బై ద కప్ బేరర్. ఆ యొక్క ద్రాక్ష మరి ఆ పానమును గిన్నె అందించు వాడి ద్వారా అది పరీక్షించబడి అది అందించబడాలి. అలాంటి వ్యక్తి జీవితంలోనే హృదయం అంతా కలవరముతో ఉంది, మనసంతా బాధతో ఉంది. దేనికోసం? తన యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితుల గురించా, ఇతర సంబంధమైన విషయాల గురించా కాదండి. నా దేవుని మందిరపు యొక్క ప్రాకారము పడిపోయింది, నా దేవుని మందిరపు యొక్క ద్వారము అగ్ని చేత కాల్చబడింది. ఇన్ దిస్ ఫారెన్ ల్యాండ్ ఐ యామ్ లివింగ్ గుడ్ లైఫ్, ఒక మంచి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. హౌ కెన్ ఐ బి క్వైట్ when the kingdom of God, when the temple of God is being destructed అని ఆయన మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే బాధతో, అదే విచారముతో రాజుగారికి గిన్నె అందించినప్పుడు ఆ రాజుగారు అన్నారు, ఎందుకు నీ ముఖం వికారముగా ఉంది, విచారముగా ఉన్నది ఏంటి అన్నారు. దట్ ఈస్ వేర్ God talks to the people. Hallelujah, hallelujah. So ప్రియమైన వారలారా, when we are on the business of God, దేవుని పనిని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. మన దేవుడు దర్శనమునిచ్చి, దేవుడు ఆ దర్శనమునకు కావలసిన సమకూర్పునిచ్చేటువంటి దేవుడు. ఈ దినమున వాక్యం మనకి తెలియచేస్తుంది. అక్కడ ఆ విధంగా ఉన్నప్పుడు రాజుగారికి విషయం అంతా చెప్పేశాడు. Then he gave a permission to go and do the job. ఆ పనిని చేయటానికి అతనికి అవకాశము ఇవ్వబడింది అని మనం చూస్తాం. Not only opportunity, he has given every provision that in his limits he is able to do. ఆయన చేతుల్లో ఉన్నటువంటి ప్రతి పని సహాయము చేయటానికి ఆయనకు తాకీదులు ఇచ్చాడని మనం చూస్తాం. సో ఈ యొక్క దినం వాక్యం చెప్తా ఉంది. వాక్యములో సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, నేను మనుషులకు నీ ఎడల దయను పుట్టిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక దర్శనమును దేవుడు మనకి ఇచ్చాడు అంటే మనుషుల ఎడల దేవుడు మనకు కావలసిన సమకూర్పును దేవుడు ఇవ్వడానికి వారి హృదయంలో దేవుడే క్రియ చేస్తాడు. ఈ దినమున ప్రభు వాక్యం మనకి చెప్తుంది, we are chosen leaders of God, we are chosen for a particular work. ఒక పని కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ దినమున వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. 17 వర్డ్స్ మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, లెట్ వి బిల్డ్ ద walls, let me just go ahead with the door of the Jerusalem city అని చెప్పాడని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడిచ్చిన దర్శనముతో ఏం చేయాలి? మిగతా దైవజనులందరూ కూడా ఏకీభవించాలి. ఎప్పుడైతే ఏకీభవిస్తారో అక్కడ దైవ కార్యము జరుగుతుంది, దేవుని పని జరుగుతుంది. సో ఆయనైనా నేను చేయలేనానని అనుకుంటే దేవుడు ఎవరితోనైనా జరిగించుకుంటాడు. కానీ నిన్ను ఏర్పరచుకున్నది, మనల్ని ఏర్పరచుకున్నది ఒకరికి ఒకరు సహకారముగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో చాలా మందికి ఏంటి అని అంటే దిస్ ప్రైడ్ కమ్స్, ఈ గర్వం వచ్చేస్తుంది. ఏంటి అని అంటే ఆయనేనా నేను లేనా అని చెప్పేసానంటే దేవుడు ఎవరికి ఏ పని ఇవ్వాలో దేవుడు వర్క్ డిస్ట్రిబ్యూషన్ దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ వర్క్ డిస్ట్రిబ్యూషన్ ని అర్థం చేసుకోగలిగితే ఒక దేవుని నాయకుడిగా ఏర్పరచుకొని దేవుడు పెట్టినటువంటి ఆ బాధ్యతను, ఆ దర్శనముని ఇచ్చిన వ్యక్తితో మనం కలిసి పని చేయటానికి మనకు మనస్సు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడకుండా మనమే మన మనస్సును, హృదయమును ఆధారపడి మనం చేస్తే ఇది ఎప్పుడు కూడా దేవుని దర్శనముతో ఇలాంటి మనస్సు, హృదయం ఏకీభవించదు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన చెప్పిన మాట మనం చూస్తాం. ఎప్పుడైతే కలుస్తుందో, దైవజనులు ఒకరితో ఒకరు కలుస్తారో అప్పుడు దేవుని పని జరుగుతుంది. ఈ దినమున మనం ఈ మాటను మనం చూస్తాం. జస్ట్ ఐ వాంట్ టు గివ్ సమ్ 3 పాయింట్స్. దర్శనము అనేటువంటిది దేవుని నుండి వచ్చినటువంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, దర్శనము అనేటువంటిది దర్శనం ఇవ్వబడినటువంటి నాయకుడు ప్రకటిస్తాడు.
సంఘముతో లేకపోతే తోటి దైవజనులకు దానిని ప్రకటిస్తాడు. ఎప్పుడైతే ప్రకటిస్తాడో దేవుని యొక్క దైవజనులందరూ కూడా, సంఘములో ఉన్నటువంటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి తోటి దైవజనులందరూ కూడా దాని విషయమై అంగీకరించాలి. ఎప్పుడైతే అంగీకరిస్తారో పని ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. నిన్ను అంగీకరించడానికే దేవుడు నిన్ను ఆ సహవాసములో, ఆ యొక్క ఫెలోషిప్ లో దేవుడు పెట్టాడు. నేను సహకరించను, నేను సహాయపడను అని అంటే దేవుడు సహాయము ఇంకా ఎక్కడి నుంచైనా దైవజనునికి ఇచ్చిన దర్శనము కొరకై దేవుడు సహాయాన్ని అందించగలడు. కానీ నిన్ను పెట్టినటువంటి ఉద్దేశం గనక ఒకవేళ మర్చిపోతే దేవునికి స్తోత్రం, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ వన్. దాని విషయమై నీవే ఉత్తరవాదిగా ఉన్నావు దేవుని ఎదుట. దేవునికి నీవే లెక్క చెప్పుకోవాలి. ప్రియ దైవజనమా, ఈ విషయాన్ని నెహెమియా తెలియచేసినప్పుడు వారందరూ కూడా మనస్సును తెచ్చుకొని they did something. 4వ అధ్యాయం 6వ వచనం, నెహెమియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినప్పుడు వాక్యం చెప్తా ఉంది. అక్కడ they came in one accord అని మనం చూస్తాం. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను, కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండేది. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయనను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను అని దేవుడు వాక్యం చెప్తుంది. ఈ మనస్సు ఎవరు ఇవ్వాలండి? దేవుడే ఇవ్వాలి ఈ మనస్సు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, దేవుడు తానున్న నివాస స్థలము నుండి ఆయన మనుషులందరినీ కూడా కనిపెడుతున్నప్పుడు, do I find anybody of my heart? Do I find anybody of my mind? అని దేవుడు తను కూర్చున్న సింహాసనం మీద అందరిని చూస్తున్నాడు, అందరిని గమనిస్తున్నాడు. సో he gave himself a testimony about the men of God in the Bible. దైవ జనుల గురించి బైబిల్లో ఆయనే సాక్ష్యం చెప్పాడు. Do you know, I found a man of my heart. I found a man of my mind. నా మనస్సును అనుసరించి నడుచు వ్యక్తిని, నా హృదయం అనుసరించి ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను అని దేవుడు తానే స్వయముగా సాక్ష్యము చెప్తున్నాడు. హల్లెలూయా. Are we in that position? ఆ స్థితిలో మనం ఉన్నామా? ఇది మన వాక్యం చెప్తా ఉంది. Let me align ourselves to the word of God. దేవుడి వాక్యమునకు అనుగుణంగా మనం మార్చుకున్నప్పుడు దేవుడు మనల్ని yes I will use you, నేను నిన్ను వాడుకుంటాను అని దేవుడు మనల్ని పిలిచిన పిలుపు విషయంలో God will begin to use us. ఆయన వాడుకోవడం ప్రారంభిస్తాడండి. ఇక్కడ వాక్యం చెప్తాది, దేవుడు వారి మనస్సులను ఆయనే వారికి ప్రేరేపణ కలుగ చేస్తాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క సమయమున దేవుని వాక్యం న్యూ టెస్టమెంట్ లో అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బిలవర్? క్రీస్తు యొక్క మనస్సు ఏమిటి? లార్డ్, as you and I we are united together, let these disciples be united with you, Father God. And ప్రార్థన ఆయన చేశాడు. Where is the lack in the church? Where is the lack in the fellowships? Is the church and the leaders that doesn't like to come together and work together. అక్కడే అపవాది మనల్ని వేరు చేస్తా ఉంది. బైబిల్లో మనం చూసినప్పుడు ఇదే ప్రొవర్బ్స్ లో అక్కడ అంటాడు, ఆ వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను రాజు చెప్తా ఉంటాడు, వేరుండగోరువాడు స్వేచ్ఛాపరుడు, అటివాడు దేవుని యొక్క జ్ఞానమునకు లెస్ అయిన విరోధి అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. Is against to God and against to the word of God. The man who doesn't have a one cord to work together is against to the word of God. దేవుని వాక్యమునకు ఆ వ్యక్తి వ్యతిరేకి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే he doesn't like to be corrected and be in the word of God, in the path of God. దేవుని మార్గంలో ఉండడానికి అతనికి ఇష్టం లేదని బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. సో ఇక్కడ మనం గమనించినప్పుడు let me build the walls of the Jerusalem అని అన్నప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారికి మనస్సు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద సెకండ్ థింగ్, దర్శనము దేవుని నుండి వచ్చేటువంటిది. రెండవది, దేవుడు ఇచ్చినటువంటి దర్శనముతో తోటి దైవజనులు కూడా ఏం చేయాలంటే కలిసి పని చేయాలి. కలిసి పని చేయాలి. ఎప్పుడైతే కలిసి పని చేస్తారో ఆ పని వేగంగా పూర్తి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినప్పుడు they could build the walls of Jerusalem within a very short time. ఒక కొద్ది స్వల్ప సమయంలోనే వారు పడిపోయిన గోడలను నిర్మించగలిగారని మనం చూస్తాం. కారణం ఏమిటండి? యూనిటీ. కారణం ఏంటో తెలుసా? ఐక్యత. దేవునికి స్తోత్రం. దేవుడి ఉదయం అంటున్నాడు, సహవాసాల్లో ఏముండాలి అని అంటే ఒక్క మనస్సు ఉండాలి.
సహవాసములో ఒక మనస్సు ఉండాలి. సహవాసములో దేవుని ఏర్పరచుకున్న నాయకునితో కలిసి పనిచేసేటువంటి వారిగా ఉండాలి. మూడవది, దేవునికి స్తోత్రం, దేవుని పనిని ఎప్పుడు కూడా అడ్డుకోవడానికి మనము ప్రయత్నము చేయకూడదు. అడ్డుకోకుండా ఆ పని విషయంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అని అంటే సహకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నెక్స్ట్ వి కమ్ టు ద థర్డ్ పాయింట్. మనం దేవుని సన్నిధిలో ఈ మాట మనం చూసుకొని మనం ముగించేసుకుందాం. మూడవ విషయం ఏమిటంటే 4వ అధ్యాయం నెహెమియా గ్రంథం 1 నుంచి 3 వచనాలు మనం చూసినప్పుడు, నెహెమియా కాలంలో ఈ యొక్క గోడను నిర్మించే విషయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ గోడ నిర్మాణానికి ఆ యొక్క తలుపును పెట్టేటువంటి విషయంలో అడ్డుకున్నారని మనం చూస్తాం. ఒక ఆయన పేరు సన్బల్లుడు, ఇంకొక అతని పేరు టోబియా అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. సో వాట్ డస్ దిస్ మీన్? ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే, ఎక్కడ దేవుని పని జరుగుతుందో బయట నుంచి వ్యతిరేకత ఉండదు. ఎక్కడ నుంచి ఉంటుంది తెలుసా? వితిన్ ద చర్చ్, వితిన్ ద ఫెలోషిప్, ద పీపుల్ విల్ రైజ్ అగైన్స్ టు ద లీడర్షిప్. They will rise against to the leadership. Is it they only not be called by God? Why can't we do that? Any number of questions they'll ask. Just feel privileged and honored to work with the people that God chosen and made the man of God and rested the anointing of God upon the people, upon the servants of God. కాబట్టి దేవుడు అభిషేకించిన దైవజనులను గుర్తించి ఆ నాయకత్వం కింద పని చేయటానికి ఆ గ్రహింపు, ఆ హృదయము దేవుడు, మంచి హృదయమును దేవుడు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సో ఇట్లా మనం చూసినప్పుడు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే, సన్బల్లుడు టోబియా కూడా వారు వ్యతిరేకంగా వారు నెహెమియా కడుతున్నటువంటి ఆ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని మనం చూస్తాం. దే కండెమ్డ్, విమర్శించారని మనం చూస్తాం. తర్వాత దే డిసప్పాయింటెడ్ దెమ్, వారిని నిరుత్సాహపరిచారు. నువ్వు ఒక్కడే వచ్చావా, బయలుదేరావులే అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఆయన ఆ మాటలేవి కూడా పట్టించుకోలేదు. ఎందుకు అంటే దేవుడు ఆ దర్శనమునిచ్చాడు. దేవుడిచ్చిన దర్శనాన్ని దేవుడు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, పని ఆపాలని ప్రయత్నం చేశారు. మూడవది, వారు ఆ పనిని ఆపేయాలని అనుకున్నారు, కానీ వారు ఆపచాలలేకపోయారు. ఎందుకో తెలుసా? వాక్యం అంటుంది, దేవుడు వారికి సహాయకుడిగా ఉన్నాడు, తోడుగా ఉన్నారు. కాబట్టి ఆ పనిని పూర్తి చేసే విషయంలో దేవుడు వారికి సహాయం చేశాడని మనం చూస్తాం. సో 4వ విషయాన్ని మనం చూసినప్పుడు, దైవజనులను కలిసి ఉంటూ ఉన్నటువంటి దైవజనులను ఏం చేస్తారు అని అంటే, ఈ విధమైనటువంటి నడిపింపు కలిగినటువంటి వారు వేరు చేయటం మనం చూస్తాం. సో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29-30 వచనాలు మనం చూసినప్పుడు వాక్యం మనకు చెప్తా ఉన్నటువంటి మాట. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదువుకుందాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించి వారు మందను కనికరింపగా సో ఇక్కడ మనం చూసినాం ఏంటి అని అంటే, ఆ విధంగా అపవాది అనేటువంటి వాడు ఏర్పరచుకొని వారిని దేవుని దర్శనమునకు సహాయపడకుండా ఉండులాగన వారు వంకర మార్గమునకు మళ్లించబడి అపవాది అనేవాడు వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతాడని వాక్యం చెప్తా ఉంది. కానీ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఏంటి అని అంటే, ట్రస్ట్ నాట్ ఎవ్రీ స్పిరిట్, ట్రస్ట్ నాట్ ఎవ్రీ స్పిరిట్. Beloved, as a man of God and the chosen leaders, we should know the Spirit, and what kind of a spirit the man is led by. Amen. Hallelujah. If you are not having the discerning of the Spirit, you may be just pulled out from the faith of God, from the fellowship of God. దేవుని సహవాసము నుండి, దైవజనుల నుండి వేరు చేయబడేటువంటి అవకాశము ఉన్నది. సో we have to be very careful when you trust somebody. సో వాక్యం అంటుంది, ట్రస్ట్ నాట్ ఎవ్రీ స్పిరిట్ బట్ టెస్ట్ ద స్పిరిట్ అన్నాడు. టెస్ట్ చేయాలి అని అంటే నీకు టెస్టింగ్ టూల్స్ తెలియాలి కదా.
Hallelujah. You cannot test if you do not know the testing to my church, my beloved, the man of God. దేవుని సన్నిధిలో మనకు ఆ పరికరాలు తెలియకపోతే మనము ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది కాదో నీవు తెలుసుకొనలేవని వాక్యం చెప్తా ఉంది. There were many in the Bible who called themselves to be the men of God, but the Satan will know with what spirit you have been led. ఏ ఆత్మ చేత నీవు నడిపించబడుతున్నావో అపవాదికి తెలుసు. దేవునికి స్తోత్రం. అక్కడ వచ్చి when Paul was preaching the word of God, పౌలు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పౌలు దగ్గరికి వచ్చాను అన్నాడు, గారడీస్ చేసే సీమోను, can we buy this, something you are doing magic, can we buy this one? It is not been purchased by anything of this world. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వనరులతో దేవుని ఆత్మను మనము కొనుక్కోలేము. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని వాక్యం నుంచి వాళ్ళారా, పరిశుద్ధ దేవుడు మనతో ఈ సమయమున ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి the third thing we see here, వారు అపవాది అనేటువంటి వాడు మనుషులలోనే సహవాసంలోనే కొంత దైవజనులను ప్రేరేపణ చేసి, దురాత్మ వాడి ప్రేరేపణ దయచేసి వారిని వేరు చేయటం మనం చూస్తాం. హల్లెలూయా. సో ఇక్కడ కూడా అలాంటి పని జరుగుతుంది. ఈ డివిజన్ లో కూడా అలాంటి పని వాళ్ళు చేయరు, ఇంకొకరు చేస్తే చేయండి. అంటే ఏంటి అని అంటే, మనం ఎందుకు పిలువబడ్డాం, దేని కొరకు పిలువబడ్డాం, దేవుడు మనకి ఇచ్చిన దర్శనం ఏంటి, ఈ స్థలం గురించి కాదా, ఈ చుట్టుప్రక్కల గురించి కాదా, ఈ యొక్క నియోజకవర్గం నుంచి కాదా, ఇది దేవుడు మనందరి మీద పెట్టినటువంటి భారం. మేమే చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు. ఇది దేవుని ఆత్మ నడిపింపు కాదు. దేవుని ఆత్మ నడిపింపు అందరినీ కలుపుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నీకు దేవుని ఆత్మ నడిపింపు నీకుంటే నువ్వు అందరినీ కలుపుతావు. కలిపి మనం అందరము కలిసి పని చేద్దామని చెప్తావు. కానీ అక్కడ ప్రార్థన వేరు, ఆ ప్రార్థన వేరు, ఈ ప్రార్థన వేరు. అంటే ఆ ప్రార్థనలో దేవుడు లేడా, ఈ ప్రార్థనలో దేవుడు లేడా? ప్రియ దేవుని సంగమ, ఆ విధంగా మిస్గైడ్ అపవాది దైవజనులను పట్టుకొని చేస్తా ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు నిలబడితో గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి వాడికి కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమిని తలక్రిందులు చేయువారు వీరే కదా అని దయ్యం గుర్తుపడుతున్న జనాలు గుర్తుపడుతున్నారు. కానీ దైవజనులకు ఆ గ్రహింపు, ఎదుటి వ్యక్తి మీద దైవజనుని చూసినప్పుడు ఇతడు నాకంటే యోగ్యుడని చెప్పటానికి మనస్సు రావట్లేదు. హౌ టిమిడ్ యు ఆర్, ఐ డు నాట్ నో. ఎంత బలహీనుడు కదా నువ్వు. అంటే నీ బలము ఉంటే యు విల్ రెస్పెక్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దట్ ఈస్ హౌ ద యూనిటీ వర్క్స్. అది ఆ విధంగానే ఆ ఐక్యత అనేటువంటి పని చేస్తూ ఉంది అని పరిశుద్ధ దేవుడు మనతో చెప్తున్నాడు. కాబట్టి మూడవ విషయం మనం చదివాము, మనం ధ్యానం చేసాము. ఇక్కడ ఏమిటి అని అంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది, అపవాది సహవాసములో నుండి కొంత దైవజనులను దూరం చేసే ప్రక్రియ చేస్తారు. ఏం మాట్లాడుతారు? నీకు తెలుసా ఆ పాస్టర్ గురించి గుసగుసలాడాడు, గాసిప్ గురించి గాసిప్ చెప్తారు. ఇంకోటి ఏమిటంటే దే పుట్ ఇట్ డౌన్, ఇట్లా అంట విన్నా తెలియదు, ఇక అది పని చేస్తుంటుంది. ఇక ఆయనలో కూర్చొని ఆయన చూసిన ప్రతిసారి కూడా, ఓ బ్రదర్ ఇట్లా చెప్పింది కదా ఆయన గురించి, ఓ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ అని అనుకుంటారు. సో దిస్ ఆల్ హ్యాపెన్స్. సో మూడవది మనం చూసినప్పుడు దే విల్ సే స్లైట్లీ లైక్ దిస్ అండ్ దే విల్ డూ ఆల్ ద నాన్సెన్స్ థింగ్స్. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని నుండి కలిగినటువంటిది కాదు. దేవుడు ఎప్పుడు కూడా, తండ్రి నీవు నేను ఏకమై ఉండాలని, మీరందరూ కూడా ఏకమై ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యం మనకు చెప్తుంది ఏమిటి అంటే, దర్ ఇస్ అ పవర్ ఇన్ ద విజన్. దర్శనములో శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం చెప్తోంది దర్శనం ఉండాలి, రెండవది నాయకత్వం ఉండాలి, మూడవది దేవునికి స్తోత్రం ఏముండాలి? యూనిటీ ఉండాలి. హల్లెలూయా. దేర్ షుడ్ బి విజన్, దేర్ షుడ్ బి లీడర్షిప్, అండ్ ద థర్డ్ వన్ దేర్ షుడ్ బి యూనిటీ. హల్లెలూయా. ఈ మూడు ఉన్నటువంటి చోట దేవుడు తన మహిమను తన మహిమ చేత ఆ యొక్క స్థలమును, ఆ వ్యక్తులను, ఆ సహవాసాన్ని
దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని కొరకు ఆ విధంగా రోషం కలిగి పౌరుషం కలిగి మనం పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో చేస్తాడు. నా ఆశ ఇప్పుడు కూడా ఒకటే, మన దైవజనులకి చాలా హెల్ప్ఫుల్ గా ఉండాలి అనేటువంటి ఆలోచన నాది. దేవునికి స్తోత్రం. సో ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్. ఐఎమ్ డన్ విత్ మై మెసేజ్. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునిగాక. ఆమేన్. బిఫోర్ ఐ క్లోజ్, I just wanted to say something. ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీలో ఉన్నటువంటి వారికి యాక్చువల్గా ఆయనకి మినిస్టర్ పోర్ట్ఫోలియో ఇవ్వాలి. మానుకొండేరా అనేది వాట్ ఈస్ దట్?